పరిపాలన గురించి చెప్పాలి అంటే ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. ఏమున్నది అధ్యక్ష ఈ 25 నెలల్లో చెప్పుకోవడానికి? బాకీలు, బకాయిలు, డైవర్షన్లు, కమిషన్లు, బుల్డోజర్ల చప్పుళ్ళు, బూతుల మూతలు, ఆల్ టైమ్ రికార్డు అప్పులు, క్యూ లైన్లలో చెప్పులు, 420 హామీల ఎగనామాలు, 3.5 కోట్ల మందికి పంగనామాలు, నోటిఫికేషన్లు నిల్లు, లూటిఫికేషన్లు ఫుల్లు, చెక్ డ్యాముల పేల్చివేత, అడుగడుగున అణిచివేత, క్రెడిట్ శౌర్యం, భూముల బేరం, స్కాముల కలకల, స్కీముల వెలవెల, రైతన్నలకు బేడీలు, నిరుద్యోగులపై లాఠీలు, ఫిరాయింపుల కంపు, బస్సు ఛార్జీల వాయింపు, ఫుడ్ పాయిజన్ చావులు, ఫుట్బాల్ సరదాలు, గల్లీల్లో చెత్తకుప్పలు, ఢిల్లీలో విమాన యాత్రలు, మాటలు దడేల్, చేతలు తుపేల్, దరఖాస్తులు, దండాలు, దఫ్తర్లు. అధ్యక్ష ప్రజాపాలన అధ్యక్ష పేరు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని 3 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. 1,25,00,000 మంది అప్లికేషన్లు తీసుకున్నారు అధ్యక్ష. పేదలి ఏడవైనాయి అధ్యక్ష దరఖాస్తులన్నీ? గల్లంతైనాయా? గాల్లో వరదల్లో కొట్టుకపోయినాయా? FSL అగ్ని ప్రమాదంలో కీలకమైన కొన్ని ఆధారాలతో పాటు ఇవి కూడా కాలిపోయినాయా? నిన్నటి గ్యారంటీ కార్డుల అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష. కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష. అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి ఒకసారి. చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు ఒకసారి చెప్పండి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష, నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ, పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష అందరికీ అన్నీ చెప్పారు అధ్యక్ష. నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష, భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష ఒక మేనిఫెస్టో కాదు అధ్యక్ష, డిక్లరేషన్లు, వరంగల్ డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లు, చేవెళ్ల డిక్లరేషన్లు, ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీ గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే ఢిల్లీ యాత్రలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీనే జరుగుతున్నాయి అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత. ఇస్తామన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక. పని చారానా, ప్రచారం బారానా అధ్యక్ష. ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం ఏంటంటే ఇక్కడనేమో జనం అచ్చ తెలుగులో తమ ఆవేదన వెళ్ళబోసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళేమో మలయాళంలో, మరాఠీలో, బీహార్లో, హిందీ భాషల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఇప్పుడు కేరళలో ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ ఫుల్ పేజ్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది అధ్యక్ష. ప్రజాధనం కాంగ్రెస్ క్యాంపెయిన్ కు సమర్పణం అన్నట్టు అయిపోయింది అధ్యక్ష. జరగనివి జరిగినట్టు, చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు అంతా కనికట్టు యాడ్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో బహుభాషల్లో బయట రాష్ట్రాల వాళ్ళని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం ఈ సర్కార్ చేస్తా ఉంది అధ్యక్ష. ఈ సర్కార్ గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, పీసీ సర్కారు మాయాజాలాన్ని కూడా ఈ సర్కారు మరిపించింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విచిత్రం అధ్యక్ష, అసలే అటర్ఫ్లాప్ సినిమా, దానికట సంబరాలు అధ్యక్ష. 2వ సంబరం, 3వ విడత సంబరం. అటర్ఫ్లాప్ సినిమాకి శతదినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? అధ్యక్ష తెలంగాణ అవతరించాక అధ్యక్ష స్వయం పాలన చేసుకున్నాం. సార్ కేటీఆర్ గారు గవర్నర్ గారి ప్రసంగంపై మోషన్